హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు వ్లాగ్స్. అందరికీ హ్యాపీ సండే. సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో ఈరోజు చేపల పులుసు అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి అయితే 150 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అయితే వేసుకోవాలి. అందులోకి ఉప్పు పసుపు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. అలా వేగిన తర్వాత అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఫిష్ ముక్కలు అయితే వేసుకున్నాను. అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత 2 నిమిషాలు మగ్గిన తర్వాత అందులోకి అయితే చింతపండు రసం అయితే యాడ్ చేయాలి. చింతపండు రసం అయితే వేసానండి. చింతపండు రసం వేసిన తర్వాత అందులోకి అయితే పచ్చిమిరపకాయల చీలికలు అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి చేపల పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది. అందులోకి అయితే కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. ఫైనలీ అందులోకి గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.